Some common expressions. కొన్ని సాధారణ వాక్యాలు. Some common expressions in daily life. స్పోకెన్ ఇంగ్లీష్లో సాధారణంగా ఉపయోగించే కొన్ని వాక్యాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్. మా ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోనికి వెళదాం. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను ఒకసారి చూద్దాం, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లంచం తీసుకోవడానికి సిద్ధంగా లేను. నేను లంచం తీసుకోవడానికి సిద్ధంగా లేను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి? అలాగే వారు రహస్యం తెలుసుకోవడానికి ప్రవేశించారు. వారు రహస్యం తెలుసుకోవడానికి ప్రవేశించారు. నెక్స్ట్, మాట్లాడడానికి ఏమీ లేదు. మాట్లాడడానికి ఏమీ లేదు. కొన్నిసార్లు ఎట్లాంటి వాక్యాలని మనం వాడుతూ ఉంటాం. సో మనం ఇంగ్లీష్లో మరి ఇట్లాంటి వాక్యాలని ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ పని చేయడానికి, ఈ పని చేయడానికి, తినడానికి, దీన్ని సాధించడానికి, అదనపు ఆదాయం సంపాదించడానికి, రహస్యం తెలుసుకోవడానికి, కొనుగోలు చేయడానికి మార్కెట్కి, కొనుగోలు చేయడానికి మార్కెట్కి, ఏదో చెప్పడానికి, ఏదో చెప్పడానికి, మాట్లాడడానికి, ఒక వ్యాపారాన్ని నడుపుటకు, వాటిని పంపడానికి, లంచం అందుకోవడానికి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. మీరు కూడా ఇంగ్లీష్లో ప్రయత్నం చేయండి. అందుకు నేను టైం ఇస్తూ ఉన్నాను. మీరు కూడా ఇంగ్లీష్లో ప్రయత్నం చేసి దాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ వన్, ఈ పని చేయడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? టు డూ దిస్ వర్క్. టు డూ దిస్ వర్క్, ఈ పని చేయడానికి. టు డూ దిస్ వర్క్ అంటాం. నెక్స్ట్, తినడానికి. తినడానికి ఇంగ్లీష్లో టు ఈట్. దీన్ని సాధించడానికి, దీన్ని సాధించడానికి ఇంగ్లీష్లో టు అచీవ్ దిస్. టు అచీవ్ దిస్, అదనపు ఆదాయం సంపాదించడానికి, అదనపు ఆదాయం, ఎక్స్ట్రా ఇన్కమ్. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. టు ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్. టు ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్, రహస్యం తెలుసుకోవడానికి ఇంగ్లీష్లో
To know the secret. To know the secret. కొనుగోలు చేయడానికి మార్కెట్కి. To market, to buy. To market, to buy. ఏదో చెప్పడానికి. To say something. To say something. మాట్లాడడానికి. మాట్లాడడానికి. To speak about. To speak about. ఒక వ్యాపారాన్ని నడుపుటకు. ఒక వ్యాపారాన్ని నడుపుటకు. To run a business. To run a business. వాటిని పంపడానికి. వాటిని పంపడానికి. To send them. To send them. లంచం అందుకోవడానికి. లంచం అందుకోవడానికి. ఇంగ్లీష్లో. To receive the bribe. To receive the bribe. లంచం అందుకోవడానికి. సో వీటిని ఉపయోగించి మరికొంత పెద్ద వాక్యాలను నేర్చుకుందాం. వీటి నుంచి మరికొన్ని పెద్ద వాక్యాలను నేర్చుకుందాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఈ పని చేయడానికి మీరు ఎక్కడ ఉన్నారు. ఈ పని చేయడానికి మీరు ఎక్కడ ఉన్నారు. ఇందాక ఈ పని చేయడానికి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఏం యాడ్ చేసామంటే మీరు ఎక్కడ ఉన్నారు అని యాడ్ చేసాం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దీన్ని? ఈ పని చేయడానికి మీరు ఎక్కడ ఉన్నారు. You are here to do this work. You are here to do this work. ఈ పని చేయడానికి మీరు ఎక్కడ ఉన్నారు. నెక్స్ట్ వన్. తినడానికి నివసించవద్దు. తినడానికి నివసించవద్దు. కొంతమంది అంటారు చూడండి, తినడానికి బ్రతకొద్దు, బ్రతకడానికి తిను అని మనకి ఏదో సామెత ఉంది. అలాగే తినడానికి నివసించవద్దు. ఇంగ్లీష్లో చెప్తాం. డోంట్ లివ్ టు ఈట్. డోంట్ లివ్ టు ఈట్. తినడానికి నివసించవద్దు. నెక్స్ట్ వన్. దీనిని సాధించడానికి ఆయన నియమించబడ్డారు. దీనిని సాధించడానికి ఆయన నియమించబడ్డారు. ఇంతకుముందు దీన్ని సాధించడానికి అని నేర్చుకున్నాం. సో ఆయన నియమించబడ్డారు అనేది తెలిస్తే మనం దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేయచ్చు. దీనిని సాధించడానికి ఆయన నియమించబడ్డారు. ఇంగ్లీష్లో చూద్దాం. He was appointed to achieve this. He was appointed to achieve this. దీన్ని సాధించడానికి ఆయన నియమించబడ్డారు. నెక్స్ట్. అదనపు ఆదాయం సంపాదించడానికి ఆమె పని చేస్తుంది. అదనపు ఆదాయం సంపాదించడానికి ఆమె పని చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇంట్లో ఆదాయం వచ్చే మార్గం ఉన్నాయి, అయినప్పటికీ ఆమె పని చేస్తుంది. దేనికోసం అంటే అదనపు ఆదాయం సంపాదించడానికి. జనరల్గా ఇంట్లో ఇద్దరు కష్టపడితే ఇల్లు సాఫీగా జరుగుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. సో దానికోసమే ఇంట్లో జనరల్గా ఇద్దరు కూడా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమె ఎందుకు కష్టపడుతుంది అంటే ఆమె అదనపు ఆదాయం సంపాదించడానికి ఆమె పనిచేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం ఇప్పుడు. She works to earn extra income. She works to earn extra income. అదనపు ఆదాయం సంపాదించడానికి ఆమె పనిచేస్తుంది. నెక్స్ట్.
వారు రహస్యం తెలుసుకోవడానికి ప్రవేశించారు. వారు రహస్యం తెలుసుకోవడానికి ప్రవేశించారు. ఇంగ్లీష్లో చూద్దాం. They entered to know the secret. They entered to know the secret. రహస్యం తెలుసుకోవడానికి వారు ప్రవేశించారు. నెక్స్ట్, అతను కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాడు. అతను కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఇందాక కొనుగోలు చేయడానికి మార్కెట్కి అను. ఇప్పుడు మనం ఏం చేసామంటే అతను వెళ్ళాడు. అతను కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. He went to market to buy. He went to market to buy. అతను కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాడు. నెక్స్ట్ వన్, అతను ఏదో చెప్పడానికి ఇక్కడకు వచ్చాడు. అతను ఏదో చెప్పడానికి ఇక్కడకు వచ్చాడు. ముందు దీంట్లో ఏమి నేర్చుకున్నాం? ఏదో చెప్పడానికి అన్నాం. టు సే సంథింగ్. సో అతను ఇక్కడికి వచ్చాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. He came here to say something. To say something, ఏదో చెప్పడానికి. He came here. అతను ఇక్కడికి వచ్చాడు. అతను ఏదో చెప్పడానికి ఇక్కడకు వచ్చాడు. He came here to say something. నెక్స్ట్, మాట్లాడడానికి ఏమీ లేదు. మాట్లాడడానికి ఏమీ లేదు. There is nothing to speak about. There is nothing to speak about. మాట్లాడడానికి ఏమీ లేదు అంటే ఏ విషయము మాట్లాడడానికి ఏమీ లేదు అనేసి. నెక్స్ట్, ఆమె వ్యాపారాన్ని నడపడానికి ఎటువంటి నైపుణ్యం లేదు. ఆమె వ్యాపారాన్ని నడపడానికి ఎటువంటి నైపుణ్యం లేదు అంటే ఆమెకి ఎటువంటి నైపుణ్యం లేదన్నమాట. ఇంగ్లీష్లో చూద్దాం. ఇందాక నడపడానికి అంటే టు రన్ అన్నాం కదా. సో వ్యాపారాన్ని నడపడానికి ఎటువంటి నైపుణ్యం లేదు. ఇంగ్లీష్లో, she has no skill to run a business. She has no skill to run a business. Okay, to run a business, వ్యాపారాన్ని నడపడానికి. He has no skill. Okay, she has no skill, ఎటువంటి నైపుణ్యం లేదు. నెక్స్ట్, వారికి పంపడానికి అతని దగ్గర ఏమీ లేదు. వారికి పంపడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఇంగ్లీష్లో చూద్దాం. He has nothing to send them. He has nothing to send them. To send them అంటే వారికి పంపడానికి అతని దగ్గర ఏమీ లేదు. He has nothing. He has nothing to send them. Next one. నేను లంచం తీసుకోవడానికి సిద్ధంగా లేను. నేను లంచం తీసుకోవడానికి సిద్ధంగా లేను. ఇంగ్లీష్లో చూద్దాం. I am not ready to receive bribe. I am not ready to receive bribe. మనం ఇక్కడికి వచ్చింది ఇవ్వడానికి, అందుకోవడానికి కాదు. మనం ఇక్కడికి వచ్చింది ఇవ్వడానికి, అందుకోవడానికి కాదు, లేదా తీసుకోవడానికి కాదు, స్వీకరించడానికి కాదు అంటాం చూడండి. ఇక్కడికి వచ్చింది మనం ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కాదు. ఇంగ్లీష్లో చూద్దాం. We came here to give, not to receive. We came here to give, not to receive. మనం ఇక్కడికి వచ్చింది ఇవ్వడానికి,
అందుకోవడానికి కాదు. నెక్స్ట్, మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఇక్కడకు వచ్చాం. మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఇక్కడకు వచ్చాము. ఇంగ్లీష్లో చూద్దాం. We came here to invite you. We came here to invite you. మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఇక్కడకు వచ్చాం. నెక్స్ట్, మేము పాత్రలను కొనడానికి మార్కెట్కి వెళ్తాము. మేము పాత్రలను కొనడానికి మార్కెట్కి వెళ్తాం. ఇంగ్లీష్లో చూద్దాం. We go to market. We go to market to buy utensils. We go to market to buy utensils. మేము పాత్రలను కొనడానికి మార్కెట్కి వెళ్తాం. నెక్స్ట్, అతను వచ్చింది పని చేయడానికి. అతను వచ్చింది పని చేయడానికి. ఇంగ్లీష్లో, He came to work. He came to work. అతను వచ్చింది పని చేయడానికి. He came to work. నెక్స్ట్, చెప్పడం సులభం కానీ సంపాదించడం కష్టం. చెప్పడం సులభం కానీ సంపాదించడం కష్టం. To tell is easy, but to earn is difficult. To tell is easy, but to earn is difficult. చెప్పడం చాలా సులభం కానీ మాట్లాడడం కష్టం. చెప్పడం చాలా సులభం కానీ మాట్లాడడం కష్టం. ఇంగ్లీష్లో, To say is easy, but to speak is difficult. To say is easy, but to speak is difficult. కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాలి. కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాలి. ఇంగ్లీష్లో, To purchase, how to go to market. To purchase, how to go to market. Thank you friends, thank you for watching. If you like this video, please like the video and share with your friends. If it is useful to your friends, immediately share with them. And don't forget to comment on the video. And ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.